ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా స్పీకర్ గారికి మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడతారా? అధ్యక్ష, బడ్జెట్ పై మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు మర్చిపోయాను. అధ్యక్ష, బడ్జెట్ పై మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు ముందుగా కృతజ్ఞతలు. అలాగే నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించిన నా నియోజకవర్గం మానకొండూరు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్లకు నేను సర్వదా రుణపడి ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అరచేతిలో స్వర్గం చూపించే బడ్జెట్లు ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేసింది అధ్యక్ష. వాళ్ళు చెప్పుకునే దళిత బందే వాళ్ళను ఓడించింది. మెజారిటీ ఎస్సీ స్థానాలలో వాళ్ళ అభ్యర్థులు ఓటమికి ఇందుకు నిదర్శనం. గౌరవనీయులు సీనియర్ నాయకులు కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ నిన్నటి రోజు ఒక మాట అన్నారు, నిన్ననే వచ్చినావు మొన్ననే వచ్చినావని. చాలామంది ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఒక సేయింగ్ ఉన్నది, ఏ ఇంటెలిజెంట్ లర్న్స్ ఫ్రమ్ ది హిస్టరీ, ఏ ఫూల్ లర్న్స్ బై ఎక్స్పీరియన్స్. వీఆర్ నాట్ ఫ్రమ్ దట్ కేటగిరీ వేర్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ బై అవర్ మిస్టేక్స్ ఆర్ బై అవర్ ఎక్స్పీరియన్స్. వీ నో ద హిస్టరీ, వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, డెఫినెట్లీ విల్ డూ ఇట్. మీరు అన్ని లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాము, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టామని మాట్లాడతారు. పేపర్ల మీద లెక్కలు ఎక్కువ చేసి చూపిస్తే ఏమి లాభం అధ్యక్ష అని మేము చాలాసార్లు చెప్పినాం. మరి ఈరోజు కూడా వాస్తవ బడ్జెట్ పెడితే ఇది ఇంతనా అంతనా అన్నారు. మరి మీరు ఒక్కసారి మీరు 23-24 బడ్జెట్ అంకెల బండారం ఎట్లా ఉన్నదనంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో అధ్యక్ష 2 విషయాల మీద జరిగినాయి. మా ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పినారు, మేము అట్లా కాదు ఇట్లా కాదు అని. మీరు అసెంబ్లీలో చేసినటువంటి అరాచకత్వం, నిరంకుశత్వం, వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేయడం, సంపత్ గారిని సస్పెండ్ చేయడం, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడం, ఇది నిరంకుశత్వానికి నిదర్శనమని తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యం ఈరోజు బ్రతికింది, నిరంకుశత్వం ఓడిపోయింది. నిరంకుశత్వానికి ప్రజాస్వామ్యానికి పోరాటంలో ప్రజలు మీ అహంకారానికి, మీ యొక్క అవినీతి పాలనకు, అణచివేతకు, అరాచక పాలనకు, నియంతృత్వానికి చరమగీతం పాడినారు. చరమగీతం పాడింది సార్, వినండి సార్. అరే మంచిగా చేస్తామనే కదా మాకు ఇచ్చింది ప్రజలు, మీరు మంచిగా చేయలేదని అక్కడ పెట్టారు కదా. తప్పకుండా విల్ డూ ఇట్ సార్, 100% వి విల్ డూ ఇట్, వి విల్ షో ఇట్. మీకు ఆతృత ఉన్నది. మీ హరీష్ రావు గారు నిన్ను ఏమన్నారు, మాకియండి ఏంటిది ఇచ్చేది? ప్రజలు మీరు చేసిన పరిపాలన మీద మీకు తీర్పిచ్చినారు, అక్కడ కూర్చోబెట్టినారు, మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినారు. మీ నిరంకుశత్వ పాలనను అంతమొందించినారు. మీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగానే ప్రజలు ప్రజాస్వామ్యానికి ఓటేసినారని మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు అనుకుంటా ఉన్నారు మేము చాలా బడ్జెట్లో పెట్టామని. మీ అంశాలను నేను ఒకటిగా చెప్తే, ఈరోజు మీ 10 సంవత్సరాల అరాచక పాలన గురించి, పరిపాలన అంటే ప్రాజెక్టుల పేరుతో సొమ్మును అడ్డగోలుగా బొక్కేయడం కాదు, పరిపాలన అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేయడం కాదు, పరిపాలన అంటే పరీక్ష పేపర్ల లీకుల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పాలకులు అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం. ఇది అబద్ధమా అధ్యక్ష? లీకుల పేపర్ 550 కాదు సార్, గ్రూప్ 1 పోస్టులు అన్నీ 11 సంవత్సరాలుగా మీరు గ్రూప్ 1 పోస్టు పెట్టలే. నిరుద్యోగులను నిరుత్సాహపరిచిండ్రు. ఏజ్ అయిపోయింది, వాడు పెళ్లికి నోచుకోలే, ఉద్యోగానికి నోచుకోలేక మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఇది సార్ మీ కథ. పరిపాలన అంటే మీరు ఏమనుకున్నారంటే, తన పరివారానికి, సంతానానికి
స్కామ్లకు పాల్పడే అవకాశాన్ని ఇవ్వడం కాదు. పరిపాలన అంటే సాంప్రదాయాల ముసుగులో ప్రజల సొమ్ముతో పాలకులు తమ సంతానాన్ని డీజే సౌండ్ల మధ్య నరి రోడ్లపై ఆడించడం కాదు సార్ మీరు చేసిన వ్యవహారము. పరిపాలన అంటే తన కులం బంధువర్గం పాలనా యంత్రాంగాన్ని నింపేయడం, తద్వారా నియంతృత్వ ధోరణితో సమాజంపై ఆధిపత్యాన్ని చెలాయించడం కాదు. పరిపాలన అంటే చట్టాపట్టాలు వేసుకొని అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం కాదు సార్. బడ్జెట్ గురించి మనం వద్దాం.